నమస్తే, వెల్కమ్ టు ఏజీ న్యూస్. నేను అచ్యుత్. ఏపీ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం ఆడకుల పంచాయతీలోని కిష్టారం గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సహపంక్తి భోజనాల అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన తర్వాత ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని ఆడకుల పంచాయతీ కిష్టారం గ్రామంలో ఇక్కడ టీడీపీ శ్రేణులందరూ కూడా ఒక దగ్గర చేరుకుని ఇక్కడ సహపంక్తి భోజనాలు, విజయానికి సంబంధించిన సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ భోజనాలు విజయోత్సవానికి సంబంధించి మాత్రమేనా, లేదంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది ఒకసారి టీడీపీ శ్రేణులు ఒకసారి అడిగి తెలుసుకుంటాం. మీ పేరు? నా పేరు పులిశెట్టి సత్యబాబు. ఈ సభకు వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు. అలాగే మన చంద్రబాబు గారు 4 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ 4వసారి. ఆ సందర్భంగా మేము ఇక్కడ భోజనాలు ఏర్పాట్లు అంటే చేసుకున్నాం. మరి అలాగే గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా మేమే చేసాం. అభివృద్ధులన్నీ కూడా చేయడం జరిగింది. ఆడకుల గ్రామం, కిష్టారం ఆడకుల పంచాయతీలో మొత్తంగా 2019 నుంచి 2023 వరకు కూడా వైసీపీ పాలనలో మాత్రం ఏది డెవలప్మెంట్ అవ్వలేదు. చాలా దౌర్జన్యంగా చేశారు. దౌర్జన్యం చేసిన దాని మీద ప్రజలే మళ్ళీ తీర్పిచ్చారు చంద్రబాబు గారికి. మరి చంద్రబాబు గారు ఈ ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతున్నాం. అంటే ఇంతకు ముందు టీడీపీ గవర్నమెంట్ మాత్రమే ఉన్నాయి, కానీ ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూడా ఏకమైంది. సో అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుందని చెప్పేసి మీరు ఎలా అనుకుంటున్నారు? అభివృద్ధి బాగుంటుందని కోరుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా, జనసేన ఇచ్చిన పథకాలు కూడా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అమలు చేస్తాం. మరి మా మేడం గారు ఓడిపోయినప్పటికీ కూడా మేము గెలిచినట్టుగానే ఫీల్ అవుతున్నాం. మరి చంద్రబాబు గారు దయించి మా మేడం గారికి ఏదో ఇన్ఛార్జి పదవి ఇస్తారని చెప్పి కోరుతున్నాం చంద్రబాబు గారిని. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదండి. సో ఏ అభివృద్ధి కూడా జరగలేదండి. సో అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీ దృష్టిలో ఏంటి? ఇంకా ఇప్పుడు గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరగాలని మీరు అనుకుంటున్నారు? రోడ్లని కానీ, లేదా డ్రైనేజీలని కానీ, మరి ఏ చెక్ డ్యాములు కానీ ఏది అభివృద్ధి అంటే జరగలేదు సార్. మేము 5 సంవత్సరాలు కూడా చాలా ఇది అయిపోయాం. దౌర్జన్యం అంటే దౌర్జన్యం పాలన జరిపారు. అలా గొండప రాజ్యం జరిపారు. మరి ఈ రాజ్యం దీనికి మాత్రం ప్రజలందరూ కూడా తీర్పిచ్చారు మన చంద్రబాబు గారికి. ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు, మన ఎమ్మెల్యే గారు కూడా చేసి అందరికీ కూడా మన ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తారని చేసుకోవస్తున్నాం. టీడీపీ గవర్నమెంట్ లో ఖచ్చితంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేసి ఖచ్చితంగాను మా చంద్రబాబు నాయుడు పోగలేను ముందుకు వచ్చాం కాబట్టి మీద నుంచి కంపల్సరీ పథకాలు కంపల్సరీ అమలు చేస్తే ప్రజల్లోకి వెళ్ళి కంపల్సరీ కూడా మాకు దగ్గర నుండి జరుగుతాయని మాకు ఆశ పొందుకి. ఇవాళ మేము వనభోజనాలు పెట్టుకోవడానికి కారణాలు ఏంటంటే మా ప్రజల్లో ఎంత ఆరాటం ఉన్నది అని ఒక తెలుసుకోవడానికి ఇవాళ మేము వనభోజనాలు పెట్టి అలా అభివృద్ధి ఏ సమస్యలు వచ్చేటప్పుడు కూడా నేను కంపల్సరీ కూడా మీది పథకాలకి మేము దగ్గరుండి మేము అమలు చేస్తామనేసి మా ప్రజల్లో కూడా మీ దగ్గరుండి ఎవరికి కష్టం వచ్చింది చూసుకోవాలనేసి ప్రజలకందరికీ నేను మనస్ఫూర్తిగా. టీడీపీ ఎస్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి, ఎప్పుడూ కూడాను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి, ఈరోజు ఇక్కడ ప్రజలతోనే మమేకం అవడం జరిగింది. ఆయన మాటల్లోనే ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్కారం అండి. ఈరోజు ఆడాకుల పంచాయతీ ప్రజల పిలుపు మేరకు ఈరోజు కిష్టారం గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సహపంక్తి భోజనాలు కార్యక్రమంలో మేము హాజరవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మండల నేతల తరఫు నుంచి. ఏదైతే ఇక్కడ మొన్న కూడా ఇక్కడ లోకల్గా ఉండేటువంటి వైసీపీ నాయకులు ఒకటి చెప్తా ఉన్నారంట, నాకు ఇందాకే చెప్పారు మా మిత్రులు. స్థానికంగా ఎమ్మెల్యే మేము గెలిచాం, స్థానికంగా ఎంపీ మేము గెలిచాం, మేము చెప్పిందే చేయాలి, మేము చెప్పిందే జరుగుతుంది అనే ఒక భావనలో ప్రజల్ని, టీడీపీ క్యాడర్ని భయభ్రాంతులకు గురిచేసి వైసీపీని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి నేతలు ఎవరైతే ఉన్నారో మండలంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో.
ఇక్కడ మేము స్థానిక పరిస్థితుల వల్ల కొన్ని కారణాల వల్ల పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ఉండొచ్చేమో, కానీ ఎమ్మెల్యే కంటే ఎక్కువ పనులు చేయించే సత్తా మా ఇన్ఛార్జికి ఉంటుందనే విషయం మా నాయకులు మర్చిపోకూడదు. వాలంటరీ అయినా, రోడ్లైనా, డ్రైనేజ్లైనా, వ్యవసాయ బోర్లైనా ప్రతి దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పిందే ప్రాధాన్యతగా జరుగుద్ది. తెలుగుదేశం పార్టీ నిర్ణయం మేరకే ప్రభుత్వ కార్యక్రమాలు నడుస్తాయనే విషయం కూడా ఆ నాయకులు మర్చిపోకూడదు. ఇంకా ముఖ్యంగా ముందుకు పోవాల్సి వస్తే, ఇంకా చెప్పాల్సి వస్తే, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక విజనరీగా ముందుకు పోతూ ఉంటుంది. ఒక ప్రభుత్వ కార్యక్రమం పెట్టేమంటే అందులో ఎంత మేర ప్రజలకి లబ్ధి చేకూరుతుంది, ఎంత మేర మన కార్యకర్తలకి మనం లబ్ధి చేకూరుస్తాము, ఎంత మేర మనం ప్రజల మద్దతు మన్ననలు పొందగలుగుతాం అనే సుదూర ఆలోచనలతో చంద్రబాబు నాయుడు గారు విజనరీగా పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఏదైతే మేము మేనిఫెస్టోని ప్రజల మధ్యకి తీసుకొని వెళ్ళామో ఆ మేనిఫెస్టోలో అంశాలు కేంద్ర ప్రభుత్వ సహాయంతో, అలాగే మా మిత్రపక్షం జనసేన సహాయంతో మా ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము అనేసి ఈరోజు మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇంకా మా యువగలం అయితేనేమి, మా యొక్క అమ్మఒడి ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు, సూపర్ 6 పథకాలు అన్నీ కూడా అమలు చేసేటువంటి బాధ్యత, అలాగే అవి ప్రత్యక్షంగా ప్రజలకు అందించే బాధ్యత స్థానికంగా ఉండేటువంటి మా కార్యకర్తలు మేము తీసుకుంటామని ఆ నాయకులకి మీడియా ముఖంగా ఇలా తెలియజేస్తున్నామని తెలియజేస్తున్నాం. జనసేన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. జనసేన నాయకులతో కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు స్వామి అండి. ఈరోజు మరి రాష్ట్రం గర్వించదగ్గ విషయం అండి. మరి అలాగే కష్టానికి ఫలితంగా 10 సంవత్సరాలు కష్టపడినందుకు మా జనసేన అధ్యక్షులు, మా ఆంధ్రప్రదేశ్ యువకుల ఆరాధ దైవం అంటే మా పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు డిప్యూటీ సీఎం ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మరి మా యువకులందరూ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈరోజు టీడీపీ వాళ్ళు విజయోత్సవం సందర్భంగా ఈరోజు కిష్టారం గ్రామంలో విజయోత్సవం సందర్భంగా ఈరోజు వనభోజనాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మమ్మల్ని భాగస్వాములు కల్పించినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క పనులపై తీరు, వాళ్ళు పాలించే విధానం నచ్చక మరి మా కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎంతో 10 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేయడం జరిగింది. మరి ఆ సుదీర్ఘ పోరాటంలో ఎన్నో కష్ట నష్టాలు అనేది భరించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం దొరుకుతుంది అనేది మా పవన్ కళ్యాణ్ గారు చూసి మేము గర్విస్తున్నాం. అలాగే ముందుకి టీడీపీ అలాగే జనసేన బీజేపీ కూటమిలో భాగంగా మేము పనిచేసినందుకు చాలా గర్విస్తున్నాం. అలాగే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మా గ్రామ పంచాయతీలో పలానా ప్రాబ్లం ఉందనేసి అంటే మాకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేసే టీడీపీ నాయకులుగా అనేది మేము అందజేయడం జరుగుతుంది. అలాగే ఎల్లవేళ మేము సపోర్ట్ చేస్తామని. మీ పేరు? అందరికీ నమస్కారం అండి, నా పేరు గోవింద్. నేను కొల్లూరు మండల గీత అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మా విలేజ్ వచ్చేది కిష్టారం. ఈ రోజున మా గ్రామంలో మా ఆడపడుచులు, మా టీడీపీ కార్యకర్తలు అందరితో కలిసి ఈరోజు మా చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీ అందరికీ పిలిపించి ఈరోజు మా మోదీ గారు, అలాగే సిబిఎన్ గారు, అలాగే పవన్ గారు గెలిచిన సంతోషంతో ఈరోజు మేము వనభోజన కార్యక్రమం అనేది చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసుకున్నాము. వచ్చిన మా కార్యక్రమానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు అయితే, జనసేన కార్యకర్తలు అయితే, మా బీజేపీ శ్రేణులు అయితే వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు అభివృద్ధి గురించి అడుగుతున్నారు, మన టీడీపీ కానీ జనసేన కానీ. వీళ్ళకి సపోర్ట్ చేయడానికి మా నరేంద్ర మోడీ గారు, సిబిఎన్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ సపోర్ట్ చేయడానికి నరేంద్ర మోడీ గారు, అలాగే అమిత్ షా గారు, నడ్డా గారు కూడా చాలా ఇప్పటికే మీ తెలుసో తెలియదో ఆల్రెడీ మన సిబిఎన్ గారికి ప్రమాణ స్వీకారం చేయకముందే 5,000 కోట్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది డెవలప్ కోసం. ఇంకా మీ వెనకాలండి నేను నడిపించగలను, మీరేం కంగారేం పడవద్దు, మీరు అప్పుల్లో ఉన్నారని ఏం బాధపడవద్దు, నేను మీకు ఉన్నాను అనే భరోసా మన సిబిఎన్ గారికి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. మేము కూడా ఈ కూటమిలో మా బీజేపీ పాత్రలో జనసేన టీడీపీ కూడా ఉండడం చాలా సంతోషం. మేమందరం కూడా కలిసి మా పంచాయతీలో పనిచేసుకుంటున్నాము. అలాగే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ
వాళ్ళు కూడా చాలా సంతోషం, కలిసి పని చేసుకుంటున్నారు. ఈ విధంగా పని చేయడం వల్ల డెవలప్మెంట్ అనేది కంపల్సరీగా మన ఈ పని డెవలప్మెంట్ అనేది కంపల్సరీ జరుగుతుంది. అది 100% నేను నమ్ముతున్నాను. జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ.